టెస్ట్ లో మొత్తం 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇంకా నయమన్నా, నెగటివ్ అని రాలేదు. నీ మంచి మనసుకు అన్ని పాజిటివ్ గానే జరుగుతాయన్నా. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. సాంప్రదాయిని సుప్పిని యోగి నన్ను బయట యోగిని లోపలేమో భోగినిరా. నటి హేమ ఎన్ని డ్రామాలు చేసి పోలీసుల్ని సైతం మ్యానిపులేట్ చేద్దామని ట్రై చేసినా చివరికి బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ రావడం హేమకి మింగుడు పడని వార్త అయింది. అందరితో పెద్ద గొప్పగా చెప్పాను, మా వెంకీ అలాంటి కాదని. నేను అలాంటి వాడినే పిక్కి. ఇదిలా ఉంటే గసగసాలు తిన్నాను, అందుకే నా బ్లడ్ శాంపిల్ పాజిటివ్ వచ్చిందని తన సన్నిహితులతో హేమ చెప్తున్నట్లు ఇండస్ట్రీలో గసగసాల గుసగుసలు వినిపిస్తున్నాయి. తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు, భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. అది ఇంత చిన్న విషయం కాదు కదా డ్రగ్స్ అనేది. అది నా మీద పెట్టడం ఏంటి? అది తప్పే కదా. మీరు హేమ మాత్రం బెంగళూరు పోలీసుల్ని నా పేరు మీడియాలో వేస్తే సూసైడ్ చేసుకుంటా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందని కొన్ని మీడియా ఛానల్స్ లో చెప్తున్నారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇది ఎంతవరకు నిజమో అధికారులు చెప్తే కానీ తెలియదు. ఈ న్యూస్ తెలిసాక మా ప్రెసిడెంట్ మంచు విష్ణు హేమపై ఎలాంటి చర్యలు తీసుకుంటాడో అని వేచి చూస్తున్నారు నెటిజన్స్. వీడి గెటప్ కామెడియన్ రా. అంతేకాక రేవ్ పార్టీకి వెళ్లిన పోలీసులు కూడా షాక్ అయ్యేలాగా అక్కడ కొంతమంది డ్రస్సులు సైతం లేకుండా ఉండడంతో కంగు తిన్నారని బెంగళూరులో టాక్ నడుస్తుంది. వాళ్ళందరూ సాక్తినేహారు, నీకేం కాలేదేటి? గతంలో హేమ మీడియాపై నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఎన్టీవీ ఛానల్ ని వాడు వీడు అని మీడియా ముందే అనడంతో అక్కడ ఉన్న మీడియా మిత్రులు హేమపై అసహనంతో ఉన్నారు. మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు, ఇది టూ మచ్ సార్. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలో తెలుసు, ఏదో అలా చెప్పకలా. నువ్వు మారవ. నరేష్ గారు బ్రేకింగ్ న్యూస్. ముసలోను గాని మహానుభావుడు. పొద్దున్నే ముష్టోళ్ళ తాకిడి తట్టుకోలేకపోతున్నాను.